అత్తయ్య రండి వెళ్దాం. శివగారు ఆగండి ఆగండి. హాస్పిటల్కేగా వెళ్తున్నారు. నేను గంగ కూడా వస్తాం. ఇప్పుడు వద్దులే స్నేహ, తర్వాత వద్దురు గాని. అదేంటి, సర్జరీ కూడా సక్సెస్ అయింది కదా, మీ రావడంలో తప్పే ఉంది. అదిగా స్నేహ, నాకు వేరే పనుంది. మీ పని డిస్టర్బ్ చేయం. మేం హాస్పిటల్కొచ్చి అర్జున్ని చూస్తాం. గంగా దేవుడి బాబుని చూడాలంటూ గొడవ చేస్తుంది. తను ఫ్రెష్ అవుతుంది. వచ్చే వరకు కాస్త ఆగండి. స్నేహ, హాస్పిటల్లోకి ఎక్కువ మందిని రానివ్వరు కదా, మీరొచ్చినా లోపలికి రానివ్వరు. అవును స్నేహ, అర్జున్ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మన అందరం వెళ్ళి తనని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. తను కోలుకున్నాక ఇంటికే కదా వస్తాడు. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి ప్లీజ్. స్నేహ, గంగొస్తే తీసుకెళ్ళమని గొడవ చేస్తుంది. మీరిద్దరిక్కడే ఉండి లక్ష్మణ్ చూసుకోండి. అర్జున్ బాబు ఇంటికొచ్చాక మిమ్మల్ని తీసుకువెళ్తాను, అర్థం చేసుకో. శివ, పద వెళ్దాం. నాకెందుకో మీరిద్దరూ ఏదో దాస్తున్నారనిపిస్తుంది. మీరు అబద్ధం చెప్పినా అర్జున్ కావేరీలు బాగుంటే అంతే చాలు. అత్తయ్య, అర్జున్ బాబు ఇంకా స్పృహలోకి రాలేదు. నాకెందుకు భయంగా ఉంది అత్తయ్య. భయపడకమ్మా, అంతా మంచి జరుగుతుంది. ముందు నువ్వు కూర్చో కూర్చో. బావా బావా, డాక్టర్ గారు ఏం చెప్పట్లేదు, అంతా బాగానే ఉందంటున్నారు. కానీ బావా, అర్జున్ బాబు ఇంకా స్పృహలోకి రాలేదు. అవును శివ, మాకెందుకో భయంగా ఉంది. ఏం పర్వాలేదు, భయపడాల్సిందేమీ లేదు. ధైర్యంగా ఉండండి. అది కాదు శివ, ఒకసారి అర్జున్ స్పృహలోకి వస్తే మా అందరికి మనశ్శాంతిగా ఉంటుంది. ఒక్క నిమిషం, నేను వెళ్ళి చూసొస్తాను. గుడ్ మార్నింగ్ శివ. హలో డాక్టర్, గుడ్ మార్నింగ్. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? అంతా నార్మల్గా ఉంది. ఒకసారి మీరు వచ్చి చూడండి. ఓకే, పదండి. అర్జున్, 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 అర్జున్. బావకేం కాలేదనుకుంటా. అర్జున్, ఇప్పుడు ఎలా ఉంది? నేను ఎవరిని?
రక్షించావు స్వామి. నా అర్జున్ బాబుని నాకు దక్కించావు. నీ పేరు అర్జున్ ప్రసాద్, భువనేశ్వరి గారి అబ్బాయి. నాకు గుర్తు రావడం లేదు. నాకేం గుర్తు రావడం లేదు. అర్జున్, ఒకసారి జాగ్రత్తగా గుర్తు చేసుకో. నువ్వు భువనేశ్వరి ఇండస్ట్రీస్ ఓనర్. నీ భార్య పేరు కావేరి. నాకు తలనొప్పి వస్తుంది. తలంతా తిరుగుతుంది. అంటే అర్జున్, రిలాక్స్. నువ్వు ఏమీ ఆలోచించకు. ప్లీజ్ అర్జున్, రిలాక్స్ ప్లీజ్. ప్లీజ్. అబ్జర్వ్ చేయండి. శివ, నా బిడ్డను బతికించావు. నీ రుణం తీర్చుకోలేను. థ్యాంక్స్ బావా. అర్జున్ బాబుని కాపాడావు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరూ కంగారు పడకండి. నేను అర్జున్ని బ్రతికించగలిగాను, కానీ అతను తన జ్ఞాపక శక్తి కోల్పోయాడు.